ఓజీ ఎలా ఉంది? ఓజీ ఇచ్చేస్తుంది. నో వరీస్, నెక్స్ట్ ఓజీ 1000 crores. ఓజీ మళ్ళీ మీద వచ్చిన ట్రోల్స్ అన్ని ఈ సినిమాతో వెళ్ళిపోతాయి. అరే అది వేరే, ఓజీయే అందుకనే పేరు ఓజీ పెట్టినారు. ఎలా ఉన్నాడు మళ్ళీ పంజా తర్వాత? అరే మన మెగా పవర్ స్టార్ అయినా మజాకా నెక్స్ట్ 1000 crores అయినదే తగలబడిపోతాయి 100% కన్ఫర్మ్ 1000 crores. కూడా చాలా బాగా కొట్టి సార్, కొత్తగా అనిపించింది. ఎందుకంటే ముందంతా వాడు అక్కడిక్కడ కాపీ చేస్తాడు అనుకుంటాం, ఈసారి చాలా కొత్తగా అనిపించింది బ్రో. మళ్ళీ పవర్ స్టార్ గారిని ఓజీలో చూస్తే ఆ జపనీస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తుంటే చాలా బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి మనం స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడక్కర్లేదు. ఆయన స్క్రీన్లో నిలబడ్డారంటేనే మనకి ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి. శవాలు లేస్తాయంటారా? శవాలు కాదు సార్, సీట్లు లేస్తాయి పైకి. ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చాలా ఆకలి మీద ఉన్నారు. చాలా ఎప్పుడో ఒక హిట్ చూశారు కాబట్టి ఈ ఓజీని చూస్తుంటే వాళ్ళు ఈ సినిమా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా బెట్ ఆన్ చేయొచ్చు. ఖచ్చితంగా ఐ మీన్ ఆ జపనీస్ కొంచెం బాగా వాడారు. కొన్ని పాటలు తీసుకొచ్చి వాడడం చాలా బాగా నచ్చింది. సో కొంచెం కొత్తదనం ఉంది ఆ పాటల్లో. అంటే కొత్త రొటీన్ కాకుండా మళ్ళీ మన జల్సా పాటలు కాకుండా మళ్ళీ కొత్తగా ఒక ఇన్వెంటివ్ సాంగ్స్, కొంచెం రప్ప ఈ సాంగ్స్, ఈ బీజిఎమ్స్ మనకు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ట్రోలర్స్కి చెక్ పెట్టేస్తారు. ఆర్ఆర్ విరమలు ట్రోల్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చెక్కే కదండి. చెక్ అంటేసి ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ కామన్. మీరు చెక్ అన్నా లేకపోతే మళ్ళీ ఇంకోటి తవ్వుకొని మళ్ళీ ఇంకోటి ఎదుగు చెప్పడతారు. అది ట్రోలర్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఎవరైనా, నాకు ఏ సినిమా అయినా ఒకటే. బట్ ఫైనల్గా ఇలాంటి మూవీ పవన్ కళ్యాణ్ గారికి పడితే వాళ్ళు నిజంగా వాళ్ళకి ఒక ఫుల్ మీల్స్ తిన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. పాపం బ్యాకప్ చేసి 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 ఒక హిట్ పడకపోతే హిట్ పడుతుందండి. సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తారండి. అంటే పెయిడ్ యుద్ధాలు ఉంటాయి, నాన్ పెయిడ్ యుద్ధాలు ఉంటాయి. ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అది సినిమా బాగున్నా జరుగుతాయి, బాగాలేకపోయినా జరుగుతాయి. బట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓజీ అయితే ఎప్పుడే నేను చెప్తున్నా అది హిట్ అండి సినిమా. ఎందుకంటే విజువల్స్ నుంచే చెప్పేయచ్చు మనం.